ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కేవలం తాత్కాలిక సభ్య దేశాలను మాత్రమే విస్తరిస్తే సంస్కరణల ప్రక్రియ వైఫల్యానికి దారితీస్తుందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై సోమవారం జరిగిన సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాల్గొన్నారు. యుఎన్ఎస్సీ సంస్కరణల పత్రాన్ని ఆయన విమర్శించారు. సభ్య దేశాల డిమాండ్ల ఆధారంగా చర్చలు జరపాలని, కొత్త శాశ్వత స్థానాలకు మద్దతుగా మరింత గుర్తింపు ఇవ్వాలని కోరారు. విస్తరణ కేవలం తాత్కాలిక విభాగానికే పరిమితమైతే వీటో అధికారం కలిగిన 5 దేశాల నిర్ణయాధికారాల్లో మార్పు ఉండదన్నారు. అర్థవంతమైన సంస్కరణల కోసం సభ్య దేశాలు ఎదురు చూస్తున్నాయని పర్వతనేని హరీష్ తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో సంస్కరణలు అమలు చేయాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భద్రతా మండలిలో సమానత్వంతో పాటు వీటో అధికారం కలిగిన 5 శాశ్వత సభ్య దేశాలు నిర్ణయాలు తీసుకునే పరిమితులను మార్చాలన్నదే లక్ష్యమని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు.